మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆమె కోరుకుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఇటు వచ్చేసి నెక్స్ట్ రావాలి అమ్మా, మీరే, మీ గ్రూపే. మాకు వచ్చింది హన్నా పేరు వచ్చింది. సారీ, ఓకే కమా వచ్చింది. అయితే తను ఎంతో భక్తిపర్రాలు. దేవుని సన్నిధికి వెళ్ళి నాకు పిల్లలు లేరని ఎంతో బాధపడుతుంది. అయితే దేవుడు ఆమె మొరు విని ఆమెకి సమూయేలని ఒక కుమారుని ఇచ్చారు. ఆయన ఎంతో గొప్ప ప్రవక్త. దేవుని స్తోత్రం. అబ్బా, షార్ట్ అండ్ స్వీట్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ గ్రూప్. నిమ్మలంగా కూర్చున్నటువంటి పాశ్రమల గ్రూప్ రావాలి. నేను కవిత గురించి చెప్తున్నాను. కవిత ఒక విధవరాలు. తను అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తను బట్టలు కుడుతుంది అనమాట. షారా బైబిల్లో అబ్రహాం యొక్క భార్య షారా. ఎంకరేజ్ చేయండి. ఇదిగో చూడండి, ఆంటీ వచ్చారు. ఎంకరేజ్ చేయాలి, అందరూ క్లాప్స్ కొట్టాలి. కొంచెం ముందుకు రండి. తామారు యూదా గోత్రంలో యూదా భార్య ఉంటుంది అనమాట. ఆమె ఆ గోత్రం నుంచే యేసుక్రీస్తు కూడా పుట్టిండారు. ఆమె నేను మంచి ప్రవర్తన కలిగి లేదు అన్నట్టు చూస్తాం. కానీ ఆమెను కూడా మన 5 స్త్రీల గురించి చెప్తారు కొత్త నిబంధనలు, మొత్తాయిలు అసలు. అందులో తామారు గురించి కూడా రాయబడ్డది. వావ్, క్లాప్స్. చాలా చక్కగా చెప్పారు ఆంటీ. నెక్స్ట్ మీరు రావాలి త్వరగా, కమాన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నాకు వచ్చిన పేరు లూదియా. ఆమె బిజినెస్ ఉమెన్. ఆమె బట్టలు కుడుతుంది. బట్టలు కుట్టదమ్మా. ఓకే, కమాన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నాకు వచ్చిన పేరు హన్నా. హన్నా బైబిల్లో 1 సమూయేలు 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. నాకు డౌట్. హన్నా భర్త పేరు ఎల్కానా. ఎల్కానాకి 2 భార్యలు. మొదటి భార్య హన్నా అయితే రెండో భార్య పెనిన్నాకి సంతానం ఉంది. హన్నాకి సంతానం లేనందున దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు సమూయేలుని బహుమానంగా దేవుడిచ్చిండు. బహుమానం ఎలిజబెత్ భార్య భర్తలు, వారికి సంతానం లేదు. వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయినా వాళ్ళకి సంతానం లేదు. అయ్యా, నువ్వు చెప్పేవాడిని కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇంకేం చెప్పలేదు, అయిపోయింది. ఇంకా అది చెప్పానా? వచ్చింది దేవుడు సృష్టించిన తర్వాత ఆదాముకు సాటి అయిన సహకారి కావాలని అవ్వను నిర్మించాడు. తర్వాత వాళ్ళకి ఏదైనా వనంను అప్పగించాడు. ఏదైనా వనంలో వాళ్ళు దేవునితో నిత్యము సహవాసం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా వాళ్ళకి, ఈ వనంలో ఏదైనా తినండి కానీ ఒకటి మాత్రము తినకూడదని చెప్తారు. తనకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధారించి మన లోక రక్షకుడిని యేసు ప్రభుని ఇచ్చింది. అదేవిధంగా తనను ఏ పురుషుని ఎరగని స్త్రీ, గుణవంతురాలి స్త్రీ కాలం తీర్చింది. ఓకే, గుడ్. మీరు అందరికీ వందనాలు. నా పేరు వచ్చింది పీబే. అంటే ఆ సంఘంలో సంఘంలో గొప్ప దయామయురాలు. ఆమె సంఘ పరిచారకురాలు. అందరికీ నాకు వచ్చిన పేరు హాగరు. మనం పాత నిబంధనలో ఆది కాండంలో చూసుకుంటూ ఉంటాము. ఈమె షారా దగ్గర మెయిడ్ లాగా, అంటే షారా కాడ దాసిలాగా పనిచేస్తూ ఉంటుంది. సో షారాకి గర్భం లేక ఉండినప్పుడు తన ద్వారా ఎవరైనా వేరే వాళ్ళ ద్వారా వాళ్ళు అప్పట్లో పిల్లల్ని కనేవాళ్ళు. వాళ్ళ దాసులను ఇచ్చి పిల్లల్ని కనేవాళ్ళు. సో ఆ విధంగా ఆమె ఈ హాగర్ని అబ్రహాంతో కలిసి పిల్లల్ని కనడానికి సెట్ చేసుకుంటారు. సో
సో హాగర్కి ఒక కుమారుడు పుడతాడు, ఆయన ఇష్మాయేలు. సో ఇష్మాయేల్ పుట్టిన తర్వాతకి అబ్రహాం కాన్సన్ట్రేషన్ అంతా హాగర్ పైకి వెళ్ళిపోయేసరికి ఇంకా షారాకి లోపల కుళ్ళు స్టార్ట్ అయ్యి ఆమె పైన నెగిటివ్ ఇంప్రెషన్ పడి ఇంకా హాగర్ని ఎలానన్నా వాళ్ళ ఇంటి నుండి వెళ్ళగొట్టాలని అనుకుంటుంది. సో ఆ విధంగా అబ్రహాం ద్వారా చెప్పి వాళ్ళ ఇంట్లో నుండి హాగర్ని వెళ్ళగొట్టేస్తారు. సో వెళ్తూ ఉంటే ఇంకా చిన్న బాబైన ఇష్మాయిల్ని తీసుకొని డెజర్ట్స్, ఎడారుల్లో ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఇంకా వాళ్ళకి ఆహారం బుడ్డి ఒకటి తెచ్చుకుంటుంది తను వాటర్ కోసము. సో ఆ బుడ్డిలో ఉన్న నీళ్ళు కూడా అయిపోయి ఉంటాయి. కాకపోతే అయిపోయిన తర్వాతకి ఇంకా చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపును దేవుడు విని అక్కడ నీళ్ళ బుడ్డిని సృష్టించి ఆయన దాహాన్ని